హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ 7-4 అనే కొత్త మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. అసలు మూవీ థీమ్ ఏంటి, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, వాళ్ళ మాటలోనే విందాం. స్టూడియోలో మూవీ హీరోలు ఆనంద్ బచ్చు గారు, రాజ్ బాలా గారు అండ్ హీరోయిన్ లౌక్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ ఎవ్రీబడి. సో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది మూవీ? మూవీ 24 జనవరికి ప్లానింగ్ చేస్తున్నామండి. సెన్సార్ ఆల్రెడీ అప్లై చేశారు. ఇట్స్ గోయింగ్ టు బి. సో ఎలా అనిపిస్తుంది త్వరలో మీ మూవీ రిలీజ్ కాబోతోంది? ఎగ్జైట్గా ఉందా? గ్రేట్ ఎక్సైట్మెంట్ బికాజ్ వీ డిడ్ చాలా కష్టపడి రాత్రంతా షూట్ చేసామన్నమాట. యాక్చువల్లీ టైటిల్లోనే ఉంది 7-4 అన్నది. ఈ టైటిల్స్ ఈవినింగ్ 7 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఒక టీమ్ ఏమొచ్చి ఒక టార్గెట్ మీద ఉంటారన్నమాట. ఒక టార్గెట్ ఆఫ్ పీపుల్ని పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ చేసే ఇది ఉంటుంది అనమాట. ఆ టీమ్కి నేను లీడ్ చేస్తాను. వీఆర్ టోటల్ టీమ్ ఆఫ్ 4 people. I am leading those group, and Raj Bala and Laukya, and one more Radhika is also there actually. She's not today here. Okay. So అది ఈ రోజుల్లో అవుతున్న కరెంట్ సబ్జెక్ట్ మాట ఇది. ఈ రోజుల్లో ఉమెన్ మీద చాలా అత్యాచారాలు అవుతుంటాయి అన్నమాట. అత్యాచారం చేసిన వాళ్ళు ఏమొచ్చి సిటీలో నార్మల్గా తిరుగుతుంటారు అన్నమాట. సో మీరు చూసే ఉంటారు ఈ నగరానికి ఏమైంది అన్నది పంచలేని కూడా చూసే ఉంటారు. సో అది ఎందుకు అవుతుంది, ఎందుకు అలాగవుతుంది, ఎలాగని ఇది దెర్ ఈజ్ నో అక్కడ ఆపే ఇది లేదా అనేసి ఈ టీం అంతా ఒక వైట్ టైగర్స్ ఎన్జిఓ అనేసి ఉంటుంది అన్నమాట. వాళ్ళు వెళ్ళి వాళ్ళు టార్గెట్ చేస్తారు, వాళ్ళని పట్టుకొని పనిష్మెంట్ చేస్తుంది. అది దట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ యాక్చువల్లీ. ఓకే, అంటే డైరెక్టర్ గారు విజయ్ శేఖర్ సంక్రాంతి. ఓకే, అంటే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కన్ఫ్యూజ్గా కూడా ఉంది. అంటే 7-4 అంటే 7 PM to 4 AM 4 AM. అయితే ఆ టైంలో జరిగే స్టోరీ మొత్తం ఓవరాల్ ఆ టైంలో షూట్ జరిగింది బేసికలీ. అంటే 7 o'clock నుంచి 4 o'clockకి నార్మల్గా ఉమెన్ పట్ల కూడా ఆ టైంలోనే జరుగుతాయి కదా, ఉమెన్ అగైనెస్ట్ వైలెన్స్ ఇదంతా కూడా. దానివల్లే మూవీ షూట్ అంతా కూడా ఈవినింగే జరిగింది, 7 to morning 4. మనిషి సైకాలజీని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఆఫ్టర్ 10 తర్వాత చూడండి, ఒంటరిగా ఉన్న అబ్బాయి కానీ, ఒంటరిగా అంటే నైట్ టైము ఒంటరిగా ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయి వెళ్ళేటప్పుడు అబ్బాయి జనరల్గా అమ్మాయిని కొంచెం జనరల్గా కామెంట్ చేయడం, ఏదో రకరకాలుగా కొన్ని రాక్షసపు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువ. కాబట్టి ఆ టైటిల్కి చూస్గా ఉంటుంది సినిమా. ఇప్పుడు హారర్ జోనర్లో మూవీస్ వస్తున్నాయి. సో ఇందులో ఈ మూవీలో కొత్తగా ఏం చేస్తున్నారు? ఇట్స్ యాక్చువల్లీ హారర్ మూవీ కాదు ఇది. ఇది క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ మీద. నాట్ ఓన్లీ ట్రాఫికింగ్, యాక్చువల్లీ ఎన్ని అత్యాచారాలు అవుతున్నాయి కదా. ఇట్స్ బేస్డ్ ఆన్ క్రైమ్ మేడం. ఓకే, క్రైమ్ బేస్డ్ ఆన్ క్రైమ్. ఓన్లీ ఉమెన్స్ ఫిలిం అని కూడా కాదు, ఉమెన్స్కి ఫేవరబుల్ అలా కూడా కాదు. సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా చూపించామనేది ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్లో. అయితే తీసుకున్న ఎలిమెంట్ ఏంటంటే స్పాట్ జస్టిస్. అంటే మనం ఈజీగా చాలా మీరు చూస్తూ ఉంటే సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళ అబ్బాయిలు చాలామంది ఈజీగా ఎస్కేప్ అవుతారు. చట్టంలో కొన్ని లొసుగులు ఉండడం వల్ల ఈజీగా ఎస్కేప్ అవుతారు. మొన్న ఢిల్లీలో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ అబ్బాయి చాలా సింపుల్గా బయటికి వెళ్ళిపోయాడు. ఎన్నో కేసులు అసలు రిజిస్టర్ వరకే రావు. అలాంటి వాటికి 7-4 టీం అనేది ఎలా పని చేస్తుంది, అంటే ఈ టీమే జస్టిస్ చేసేస్తుంది, పనిష్మెంట్ ఎలా ఉంటుంది. ఓకే, అలా చెప్తే స్టోరీ అంతా రివీల్ అయిపోతుంది. ఇది టోటల్గా ఏంటి అంటే మూవీ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక టీమ్తో తీసింది అనమాట. చాలామంది వెళ్ళిపోతున్నారు బయటికి. అసలు చాలామంది కేసెస్ వేస్తారు. అవుట్ ఆఫ్ 80% ఏరు, 20% కేసెస్ వేస్తారు. 20% కేసెస్ వేసినా ఈ టార్చర్ ఎక్కువైందని చెప్పి డ్రాప్ అయిపోయి 2% మాత్రమే వెళ్తారు. సో వాటన్నిటి కూడా ఏంటి అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న ప్రెజెంటేషన్. అలాగని ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా కాదు. అసలు ఇట్స్ బేసికలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నెక్స్ట్ సీన్లో ఏం జరగబోతుంది, వీళ్ళు ఎలాగ వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఎలా పట్టుకుంటారు, ఎలా పనిష్మెంట్ ఇస్తారు, ఎక్కడ ఆపగలరు, ఎవ్రీ సీన్ టు సీన్కి ఏమవుతుంది అన్ని ఎక్సైట్మెంట్ ఉంటుంది వ్యూవర్స్కి డెఫినెట్గా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఫ్యామిలీతో చూడొచ్చు మూవీని, హ్యాపీగా చూడొచ్చు. ఓకే లౌక్య, సో ఈ మూవీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా యాక్చువల్లీ నేను సిటీవీ నుంచి స్టార్ట్ అయింది నా కెరియర్. 10th క్లాస్లో సిటీవీతో స్టార్ట్ అయింది. దెన్ మహా న్యూస్లో చేశాను, మా టీవీలో చేశాను. అలా లైక్ వాళ్ళే పిలవడం TV9లో కూడా చేశాను. సో అలా స్లోగా కెరియర్ స్టార్ట్ అయింది. మీ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, లాట్ ఆఫ్ పీపుల్ అనమాట, హీరోయిన్స్ ఇంటర్వ్యూ నేను తీసుకుని ఇంటర్వ్యూ ఏమీ లేదు బేసికలీ, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్. సో నాకు ఐ ఫెల్ట్ ఇట్ లైక్ నేను ఆ చైర్లో ఉండకూడదా అని. దెన్ ఐ స్టార్టెడ్. దెన్ 21 మూవీస్ వచ్చాయి. 21 మూవీస్ రిజెక్ట్ చేస్తూ వచ్చి 3 మూవీస్ నేను ఫైనలైజ్ చేశాను. ఒకటి రిలీజ్ అయింది,
లైక్ దిస్ ఇస్ స్పెషల్ మూవీ ఐ కెన్ సే బికాస్ హీరో హీరోయిన్ హగ్స్ కిసెస్ కామన్గా అందరూ చూస్తారు, ఓకే గ్లామరస్గా ఉంది అమ్మాయి, దట్ ఈస్ నాట్ అ థింగ్ విచ్ ఐ వాంట్. నాకు కావాల్సింది కూడా ఏంటంటే సైకిక్గా కొన్ని లైక్ అలాంటివి వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇది మీ సెకండ్ మూవీ? సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయింది, దో నవాబ్ హైదరాబాద్కి అని. ఓకే, ఇది సెకండ్ మూవీ. ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు? నేను సెంట్రల్ యూనివర్సిటీలోంచి థియేటర్ కంప్లీట్ చేశానండి. థియేటర్ కంప్లీట్ చేశాక వర్మ గారి ఆఫీస్ చుట్టూ తిరిగేవాడిని, అలా స్పాట్లో చేస్తూ ఉన్నాను. ఈ టీం నాకు అక్కడే పరిచయము. అయితే విజయ్ సార్ ఒకసారి ఆడిషన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉండి. ఓకే, సరే నన్ను మెయిన్ లీడ్లో తీసుకుంటానని చెప్పారు. సరే నన్ను అడిగాడు 45 days వర్క్ చేయగలవా అన్నాడు. చేస్తాను సార్ అన్నాను. బట్ నేను ప్రీవియస్ కొన్ని ఫిలిమ్స్ కమిట్ అయ్యి ఉన్నాను, దాని అన్నిటికీ కంటిన్యూటీ ప్రాబ్లం ఉండేది, గడ్డం ఫుల్గా ఉండేది. సో అంటే ఆ ఫిలిమ్స్కి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని వర్క్ చేసేవాడిని నైట్. నాకేంటంటే అండి, సినిమా వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఉంటుంది కదా, కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి, సరే ఇదైతే పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. వెరీ రియలిస్టిక్ అప్రోచ్, ఫిలిం మొత్తం మనం డ్రామటైజ్ ఉండదు, రియలిస్టిక్ అప్రోచ్. అందుకనే నేను ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళ టీంలో జాయిన్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అంటే ఎండ్ ఆఫ్ ది షూట్ కంప్లీట్ అయ్యాక. ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ. సో ఆనంద్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు విజయ్ గారు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. నేను ఢిల్లీలో ఎంఎన్సీలో వర్క్ చేస్తుంటాను. ఓకే, నాకు ఇది చాలా హాబీ మాట. యాక్చువల్గా ఒక మంచి మూవీ ఏదైనా వస్తే చేద్దామని చాలా రోజుల నుంచి నేను ప్లాన్ చేశాను. నాకు 1.5 year ముందే నుంచి ఒక కామన్ ఫ్రెండ్ విజయ్తో కలిసిన వెంటనే విజయ్ గారు ఇలాగా ఒక స్టోరీ అది చెప్పారు మాట. ఇది వెన్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ దట్ స్టోరీ, అసలు థ్రిల్లింగ్ ఎంత అనిపించింది అంటే, సో డిసైడెడ్, సో ఈ ఆఫర్డ్ మీ, మీరు చేస్తారా, మీరు ఈ టీమ్ లీడ్ రోల్లో ఉంది, అది చేస్తారని అది ఇమీడియట్గా నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది క్యారెక్టర్. నేను యాక్చువల్గా జాలీగా ఉంటాను మామూలుగా, జనరల్గా ఎవ్రీబడి. ఇది టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్. ఇది సీరియస్ మూవీలోనే మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, సీరియస్ మూవీ, బాడీ లాంగ్వేజ్ మొత్తం టోటల్గా నన్ను చేంజ్ చేస్తారు విజయ్ గారు అయితే, పర్టికులర్గా ఈ క్యారెక్టర్ గురించి. సో నేను ఈ మూవీతో పార్ట్ అవడానికి రియల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్. దట్ ఈస్ ఆల్సో ఎట్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ, ఫస్ట్ మూవీ తోటి ఇంత మంచి ఛాన్స్ వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ కరెంట్ సబ్జెక్ట్ మీద అవ్వడం కూడా ఆఫ్ కోర్స్ దట్స్ ఆల్సో వెరీ థ్రిల్లింగ్ జరుగుతున్న. ఓకే, ఎలా ఉంది డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? డైరెక్టర్ది వెరీ ఫస్ట్ మూవీ అయినా ఇట్స్ వెరీ టఫ్ టు వర్క్ విత్ హిమ్. సీరియస్లీ ఈ వాంట్ వాట్ హీ వాంట్ అంతే. బై ది ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు వర్క్ని. అది నాకు, అండ్ హీస్ అ వెల్ లైక్ యునో నైస్ పర్సన్ ఫ్రమ్ ద హార్ట్. ఎలా అంటే లైక్ డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఏదైనా చిన్న చిన్న వర్క్స్ కావాలన్నా సపోర్ట్ చేస్తారు. నేను డైరెక్టర్ని అన్న ఫీల్ ఎక్కడ చూపించారనమాట. అది నాకు చాలా నచ్చింది డైరెక్టర్లో. అండ్ చాలా పర్టికులర్గా ఈ క్యారెక్టరైజ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎట్ ది సేమ్ టైం చాలా న్యూ బర్న్ సబ్జెక్ట్ అని వచ్చింది, ఇప్పటివరకు రాలేదు ఈ సబ్జెక్ట్ అనేది. న్యూ అనేది చెప్తారు అందరూ, బట్ ఇప్పటివరకు పుట్టలేదు ఈ సబ్జెక్ట్. ఓకే, సో మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? ఇది గ్లామరస్ ఉంటుంది, ఫెరోషియస్గా ఉంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంది అమ్మాయి అనిపిస్తుంది. చాలా ఉంటాయి దీంట్లో షర్ట్స్. అండ్ 5 కాస్ట్యూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఇందులో. 5 కూడా చాలా. ఇదేంటంటే బేసికలీ ఒక క్యాంపస్ సెలెక్షన్లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, తనకి అంటూ ఒక బాయ్ ఫ్రెండ్, మంచి ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఓకే, తనకి సడన్గా ఒక చేంజ్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత తన సొసైటీని ఎలా ఫేస్ చేస్తుంది అనేది ఈ సబ్జెక్ట్. సో బాలకృష్ణ, ఎలా ఉంది డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సార్తో చెప్పాలంటే చాలా టఫ్ అండి. అదే తనకేం కావాలంటే అది మాత్రం అసలు రాజీ పడ్డు. దానికి సంబంధించి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు దీనికి వర్క్ చేయడానికి నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. 15 days నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం, రకరకాల వ్యక్తులను అప్రోచ్ అవ్వడం. దాంట్లో క్రిమినల్స్ని అప్రోచ్ అయ్యాను, లాయర్స్ని అప్రోచ్ అయ్యాను, పోలీస్ చాలామందిని అప్రోచ్ అయ్యాను. క్రైమ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది హారబుల్. అసలు యాక్చువల్ క్రైమ్ అనేది హారబుల్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు దాన్ని, ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. అలా దీనికి ఒక అసైన్మెంట్ నేను 15 days వర్క్ చేయడము, దానికి సంబంధించిన ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఆయనకి, సార్ ఇది నేను ఈ క్యారెక్టర్ ఇలా చేశాను. సో అలా చాలా అబ్జర్వ్ చేసి తనకి అసైన్మెంట్ నేను ఎప్పుడైతే సబ్మిట్ చేశానో అప్పుడు తను నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. ఓకే, సో ఆనంద్ మీకు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టర్? ఈ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ద సబ్జెక్ట్. మొత్తం అంతా రాసుకున్నారు. సో ఆయన వచ్చినంత వరకు నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇలాంటి మూవీ. సో వచ్చినంత వరకు
ఇవ ఎక్కడ కూడా అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెదర్ ఇట్ ఈస్ ఏ లొకేషన్లో అన్న మొత్తం పర్సనల్గా వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ ఎక్కడెక్కడ రోజు చేశారు లొకేషన్స్? అవుట్స్కట్స్లో అండి మొత్తం అంతా మొత్తం city సిటీ outskirts. అవుట్స్కట్స్లోని Okay. రాత్రిపూట చలిలోని ఎంత అంటే ఎంటైర్ డేస్ అన్నీ మేము రాత్రిపూట షూట్ చేసాం అన్నమాట. Okay. ఈవినింగ్ 6కి వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6, 7, 8 o'clock కూడా వచ్చేవాళ్ళు అన్నమాట. సో ఆ రాత్రి అంతా చలిలోని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లొకేషన్స్ అన్న ఎక్కడ అసలు దేనికన్నా. సో ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా? అన్ని సీన్లు ఇష్టపడి లాట్ ఆఫ్ యాక్చువల్లీ. ఓకే, అంటే డైరెక్టర్ ఇది ఇలాగే రావాలి అని కొన్ని సీన్స్ చేస్తారు Actually పర్టికులర్ గా, ఏంటంటే- అలాంటి సీన్స్ ఒకటి ఉంది మేడం నాకుంది. ఇందులో ఒక సీన్ ఉంది, అయితే సీన్ చెప్పము కానీ ఏంటంటే ఎందుకంటే సీన్ చెప్తే ఓ సీన్ ఉంటుంది మేడం చాలా టఫ్. ఓకే అది మొత్తం ఏంటంటే ఒకటే సీన్ ఆ రోజు షూట్ చేసింది ఒక హౌస్లో, మొత్తం అది మొత్తం తీయడానికి 1 day పట్టింది. ఓకే ఏంటంటే మేడం హౌస్లో మొత్తం ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది, మేము క్రైమ్ చేయడానికి చాలా వెళ్తాము. క్యారెక్టర్స్ ఉంటారు ఆ సీన్ లో. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి, మేము అందులో ప్రత్యక్షం అవుతాం. సో అది చాలా అనమాట, ఒకటే షాట్లో అవ్వాలి. సో అది మొత్తం 1 day పట్టింది, అది చాలా బిగ్ టాస్క్, అందులోనే తీసుకెళ్ళాలి ఒక్కొక్క బాడీని, చాలా బిగ్ టాస్క్. సరే ఓకే, మీకు ఏమైనా కష్టపడి చేసిన సీన్ ఉందా? యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఈ మూవీతో పాటు ఇంకొక మూవీ రిస్క్ అని కూడా మూవీ చేస్తున్నాను. సో లైక్ డేట్స్ కొన్ని క్లాష్ అయ్యేవి. సో ఈ ఒక సీన్ ఉంది, ఆ సీన్ టైంలో ఆ డే చేసినప్పుడు 2 days కంటిన్యూస్ షూట్ వితౌట్ స్లీప్. ఇది నైట్ అది మార్నింగ్, ఇది నైట్ ఇది మార్నింగ్. సో అలా నేను 3 days హ్యాండిల్ చేయగలిగాను. ఇంకొక డే నేను హ్యాండిల్ చేయలేకపోయాను. అండ్ స్టిల్ టు నేను ఏదో రెడీ అవుతున్నాను, ఏదో ఓకే, బట్ ఆ కెమెరామెన్ చెప్పేశారు నీ లైవ్లీనెస్ లేదు, మిస్ అవుతుంది అని. ఆ రోజు నేను ఏడ్చాను అనమాట. ఆ రోజు రన్నింగ్ సీన్ ఉంది, అది చేయలేకపోయాను నేను, ఎందుకంటే 3 days వితౌట్ స్లీప్. మామూలుగా అయితే తెలిసేది కాదనమాట, బట్ రన్నింగ్ షాట్లో తెలిసిపోయింది. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయి 0 అయిపోయి పడిపోయి ఆ రోజు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దట్ వాస్ ద టఫెస్ట్ డే ఫర్ మీ. ఓకే, సో ఇంకా మ్యూజిక్ పరంగా చూస్తే స్నేహలత మురళి గారు చేశారు కదా, ఆమె జానపదాలు చాలా ఫేమస్. సో ఆమె గురించి చెప్పండి మేడం. యాక్చువల్గా ఏంటంటే మేడం తను అదే జానపదం అది వెరీ ఫేమస్. అయితే చాలా మేడంకి ఆమె టాలెంట్కి నిజంగా ఎప్పుడో ఆఫర్ రావాల్సింది, బట్ ఎందుకు లేట్ అయిందో నాకు తెలియదు. బట్ ఇది రియల్గా చెప్పాలి మేడం, మా డైరెక్టర్ ఒకసారి చెప్పి ఈమె మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాడు. సార్ ప్రజెంట్ ట్రెండ్ వేరుంది, మరి ఈమెను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటి సార్ అని అడిగాను నేను. సరే ఫస్ట్ నువ్వు ఆమెతోటి మనం వర్క్ చూస్తాం కదా, ఆ తర్వాత మాట్లాడు అన్నాడు. ఒకసారి లిరిక్స్ మేడం వినిపించారు, అసలు వాళ్ళు ఎంత బాగా రాశారంటే, ఇప్పుడున్న అంటే చాలామందికి సాహిత్యం ఐడియా ఉండొచ్చు, బట్ వీళ్ళు ఎంత బాగా రాశారంటే మనం డిక్షనరీలో వెతుక్కుంటే అలాంటి మొత్తం మాటలు మనకి వర్డ్స్ దొరుకుతాయి అనమాట, లేకపోతే దొరకవు. అంత ఫ్యాషనేట్గా వర్క్ చేశారు వాళ్ళిద్దరు కూడా. ఓకే, సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగున్నాయి సాంగ్స్, ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి ఒక 2 songs. 74 అని ఉషా ఉత్తప్ప పాడింది, ఆ సాంగ్ అయితే అవసరం ఉంది. తర్వాత ఇంకా అన్నీ అనమాట. యాక్చువల్లీ విజయ్ గారు అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి హార్ట్ ఫీలింగ్స్ తెలుస్తాయి, పల్సెస్ తెలుస్తాయి, లైక్ యూనో ఆపోజిట్ పర్సన్ పల్సెస్. గ్యారంటీగా అమ్మాయి అయితే ఇంకా ఇన్డెప్త్గా యూనో రాసి దానికి లైవ్లీనెస్ ఇస్తారని చెప్పి స్నేహలత గారిని, వందన గారిని కూడా ఆయన చాయిస్ ఎప్పుడు రాంగ్ కాదు, అదర కొట్టేశారు. మ్యూజిక్ చాలా మీరు వినే ఉంటారు, మ్యూజిక్ అసలు అదిరిపోయింది అనమాట, చాలా చాలా బాగుంది మ్యూజిక్. టైటిల్ ట్రాక్ అసలు వర్డ్స్ అంటే ఈ మూవీకి ఆర్ఆర్ కూడా చాలా ఇంపార్టెంట్, సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాగుంటుంది అంతా. ఓకే, సాంగ్స్ ఎలాంటి లొకేషన్స్లో చేశారు? సాంగ్స్ అంటే మేడం crowded. ఒకటేమో చార్మినార్ దగ్గర షూట్ చేసాము. ఆ సాంగ్ ఏంటంటే ఎక్కువ మంది బాగా క్రౌడ్ కావాలి, సో అది చాలా ఛాలెంజ్. అంటే ఫస్ట్ ఆ సాంగ్ లేదు, ఒక 2 songs అనుకున్నాం ఫిలింలో. తర్వాత ఏంటంటే స్లోగా సాంగ్స్ నీడ్ అయింది, సినిమాకి చాలా అవసరం అయింది. అలా చార్మినార్ దగ్గర ఒక 300 క్రౌడ్ లైవ్ జరుగుతుంటే ఒక 300 పీపుల్ క్రౌడ్తో వెళ్ళి షూట్ చేసాము. చాలా ఇబ్బంది మేడం, అది పర్మిషన్ తీసుకొని చాలా మందిని కష్టపడి పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి చాలా కష్టపడి పర్మిషన్ తీసుకొని చేసాము. అది చూస్తే స్క్రీన్ లో తెలుస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది అది. అది కూడా నైట్ టైం లో చేశారా? అది కూడా నైట్ టైం, అన్ని నైట్ టైం. అన్ని నైట్ టైం. ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకరే మేడం, విజయ్ శంకర్ అని తెలిసారు. సో ఆయన చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని విజయ్ గారు మొత్తం అంతా. అయితే ఆయనకి 2 హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళలో మధు అండ్ ఇంకో ఆదర్శ్ అని 2 ఉన్నారు. వీళ్ళిద్దరు MBA కంప్లీట్ చేసి వచ్చారు మేడం. MBA కంప్లీట్ చేసి ఫిలిం మీద ఫ్యాషన్ తోటి, అంటే ఈ స్క్రిప్ట్ మీద ఒక నమ్మకంతో వాళ్ళిద్దరు డైరెక్టర్కి సపోర్ట్ చేసేవాళ్ళు.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు షెడ్యూల్ వెళ్ళేటట్టు వీళ్ళు ప్లాన్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా యాక్టర్స్ గురించి కూడా చెప్పాలి మేడం. ఇందులో ఒక అమ్మాయి రాధిక అని ఒక లీడ్ క్యారెక్టర్ ఉంది. తను కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేసింది. దాదాపు 45 days తను హాలిడేస్ పెట్టుకొని ఆ అమ్మాయి కూడా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది. సో మీ టీంలో ఆమె ఇంకో రోల్. మొత్తం నలుగురు. మేడం. ఓకే. సో ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? డైరెక్టరే మేడం. డైరెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే డైరెక్టరే. ఎందుకంటే ఫారెస్ట్లో వర్క్ చేయాల్సి వచ్చేది, స్నేక్స్ వచ్చేవి, అసలు పొలాల్లో వర్క్ చేయాల్సి వచ్చేది. సార్ ఫస్ట్ దిగి సార్ అక్కడికి వెళ్ళి చూపించి వచ్చేవాడు. సో మమ్మల్ని వెళ్ళమనేవాడు కాదు పాపం. ఆయన ఫస్ట్ ఫారెస్ట్లో నైట్ టైంలో వెళ్ళి వచ్చేవాడు. స్నేక్స్ కూడా బయటకు వచ్చాయి. ఫస్ట్ ఆయనే ఫేస్ చేసి ఆ తర్వాత మమ్మల్ని పంపించేవాడు. రన్నింగ్ చేసింగ్ అన్నీ, జంపింగ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఫైనల్లీ మీ మూవీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయడం వల్ల అందరికీ అంటే కొత్త న్యూ టాలెంట్ ప్లస్ అట్ ద సేమ్ టైం మంచి సబ్జెక్టు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో కొత్తదనాన్ని ఇండస్ట్రీకి రావడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది మేడం. ఓకే. సో ఆనంద్ మీరేం చెప్తారు వ్యూవర్స్కి? ఇది కంప్లీట్గా ఫ్యామిలీతో చూసే మూవీ డెఫినెట్గాను. ఇదో ఇట్స్ సబ్జెక్ట్ ఈజ్ లైక్ బట్ పూర్తి ఫ్యామిలీ అంతా చూసి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ మాట. ఓకే. సో లౌక్య, ఇది కొత్తగా పుట్టిన సబ్జెక్ట్ అని చెప్తానండి. అండ్ హార్ట్ ఉన్న ప్రతి పర్సన్ చూస్తారు, డెఫినెట్గా చూడమని చెప్పాల్సిన అవసరమే లేదు. బికాస్ డిఫరెంట్ అని అందరూ చెప్తారు, బట్ ఇది కొత్తగా పుట్టిన సబ్జెక్ట్. అండ్ చాలా ఇది చాలా ఇంత స్టోరీ ఇంత చాలా డిఫరెంట్గా ఎలా వచ్చింది అని కూడా అనుకుంటారు గ్యారంటీగా. సో డెఫినెట్గా వెయిటింగ్ ఫర్ ద సక్సెస్. లైవ్ మ్యూజిక్ కూడా కోరుకుంటుంది డెఫినెట్గా మూవీ హిట్ అవ్వాలని. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. మొత్తానికి 7 to 4 అనే మూవీ కొత్త కాన్సెప్ట్తో రాబోతుందని చెప్తున్నారు. మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తాం. స్టే ట్యూన్ టు V6 News.